శంకర్ విలాస్ వంతెన నిర్మాణం ఇప్పుడు అధికార విపక్షాల మధ్య రాజకీయ రగడకు కారణమైంది. దశాబ్దాలుగా ప్రతిపాదనలోనే ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు సాకారమవుతుంటే వైసీపీ లేనిపోని వంకలు పెట్టి రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తోందని అధికార పక్షం ఆరోపిస్తోంది. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని కూటమి నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికిప్పుడు పనులు ఆగిపోతే చాలు, తాము రాజకీయం చేసుకుంటామని వైసీపీ నాయకులు అనుకుంటున్నారా? ప్రభుత్వం అనుకున్న సమయానికి బ్రిడ్జ్ పూర్తి చేసి ప్రారంభిస్తుందా లేదా? ఇంతకీ శంకర్ విలాస్ వంతెన గుంటూరు నగరానికి వరమా శాపమా? ఈ రాజకీయ క్రీడలో అంతిమంగా గెలిచేదెవరు? శంకర్ విలాస్ బ్రిడ్జి వివాదం గుంటూరు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. కూటమి నాయకులకు ప్రజల సమస్యలపై అవగాహన, అనుభవం లేకపోవడం వల్లే నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రజలకు లేని అపోహలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని అధికార పక్షం ఆరోపిస్తోంది. చెప్పిన గడువు లోపల నిక్కచ్చిగా బ్రిడ్జిని నిర్మిస్తామని కూటమి నాయకులు చెబుతున్నారు. అయితే శంకర్ విలాస్ బ్రిడ్జి గుంటూరు నగరానికి అత్యంత కీలకమైంది. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాన్ని కలిపే వారధి ఈ బ్రిడ్జి. నగర విస్తీర్ణం, ప్రజల అవసరాలు, ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోవడంతో బ్రిడ్జిని తిరిగి నిర్మించుకోవాల్సి వచ్చింది. అయితే ఈ బ్రిడ్జి రైల్వే ట్రాక్ పై ఉండడం మరో పెద్ద సమస్య. 2 దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా తమ హయాంలో శంకర్ విలాస్ బ్రిడ్జిని నిర్మిస్తామని చెప్పడమే కానీ ఆచరణకు నోచుకోలేదు. ఎట్టకేలకు కూటమి సర్కార్ పాలనలో శంకర్ విలాస్ బ్రిడ్జికి మోక్షం కలిగింది. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి 99 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. రైల్వే ట్రాక్ పై ఉన్న బ్రిడ్జి మినహా మిగతా బ్రిడ్జి మొత్తాన్ని తొలగించి నిర్మాణం చేపట్టారు. శంకర్ విలాస్ ప్రాంతం అంటేనే వ్యాపారాల కూడలి. అయితే బ్రిడ్జి విస్తరణ కోసం భూ యజమానుల నుంచి భూమిని తీసుకున్నారు. ఈ సందర్భంలో కొందరు భూమిని ఇవ్వడానికి ఇష్టపడలేదు. మరికొందరైతే టీడీఆర్ బాండ్లు తమకు వద్దని, నష్టపరిహారం నగదు రూపంలో కావాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంలో కోర్టు అడ్వకేట్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అడ్వకేట్ కమిషన్ శంకర్ విలాస్ ప్రాంతంలో జరుగుతున్న పనులు, బాధితుల ఇబ్బందులు రికార్డు చేసుకుని కోర్టుకు నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి ప్రతిపక్ష వైసీపీ రంగప్రవేశం చేసింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు అవగాహన, ఆలోచన లేకపోవడం గుంటూరు నగరానికి శాపంగా మారిందని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి ఆరోపించారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టడంలో పెమ్మసాని విఫలమయ్యారని విమర్శించారు. ఇక్కడ ఉన్న 3 శాసనసభ్యులు డమ్మీలని, పెమ్మసాని గీత దాటే దమ్ము వారికి లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే పెమ్మసానిదే పెత్తనమంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గుంటూరు జీజీహెచ్ రైల్వే స్టేషన్ ప్రతి తీవ్ర రద్దీ ప్రాంతమైన శంకర్ విలాస్ ప్రాంతానికి ఓవర్ బ్రిడ్జితో పాటుగా రోడ్ అండర్ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేయాలన్న ఇంగితం కూడా కూటమి నాయకులకు లేదని, పనిచేయడం చేతకాదంటూ అంబటి విమర్శించారు. అయితే మాజీ మంత్రి అంబటి పెమ్మసానిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసినా ఎమ్మెల్యేలు మౌనం పాటించారు. దీంతో చివరికి చేసేదేం లేక పెమ్మసాని అంబటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వవలసి వచ్చింది. అవగాహన లేక వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి 2 వారాలకు ఒకసారి బ్రిడ్జి పనులను పర్యవేక్షిస్తున్నామని వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే ఈ ప్రాజెక్టును జూలై 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి ప్రారంభించాలనే పట్టుదలతో ఉన్నామని చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ వ్యవధి లోపలే బ్రిడ్జిని కంప్లీట్ చేయకపోతే అప్పుడు మాట్లాడాలని ప్రతిపక్షాలకు పెమ్మసాని సవాల్ విసరడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు శంకర్ విలాస్ బ్రిడ్జిని ప్రతిపక్షం వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంటే కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అనుకుంటోంది. దీంతో ఎప్పటికప్పుడు వైసీపీ చేస్తోన్న ఆరోపణలను తిప్పికొడుతున్నారు కూటమి నేతలు. ఇందులో భాగంగా విపక్షాలకు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గట్టి కౌంటర్ ఇచ్చింది. సీనియర్ నాయకులన్న గౌరవంతోనే ఇష్టానుసారంగా మాట్లాడినా గౌరవిస్తున్నామని, పద్ధతిగా మాట్లాడాలని అంబట్ని ఉద్దేశించి ఆమె కామెంట్ చేశారు. ఎమ్మెల్యేలు డమ్మీలు అంటూ మాట్లాడడం సరికాదన్నారు. తాము మాట్లాడగలమని, కానీ తమకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. బ్రిడ్జి నిర్మాణం వేగం పుంజుకుందని అన్నారు. అలాగే ఇలాంటి సందర్భంలో ప్రజల మైండ్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నారని, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనని గల్లా మాధవి ఆరోపించారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు సైతం వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. ఎదుటివారిపై బురద జల్లడమే వైసీపీ పనిగా పెట్టుకుందని తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. మరోవైపు జనసేన నేతలు కూడా బేస్ పెంచారు. అధికార వైసీపీ కౌంటర్లకు ఎన్కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా కౌంటర్లు ఇస్తున్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు అంతే స్ట్రాంగ్గా ఆన్సర్ ఇస్తున్నారు. ప్రజలకు మంచి జరిగే ఇలాంటి చర్యలకు ప్రతిపక్షం ఆహ్వానించాల్సింది పోయి నిందలు వేస్తోందని మండిపడుతున్నారు. అంబటి రాంబాబు తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు శంకర్ విలాస్ బ్రిడ్జి అంశాన్ని వాడుకోవడం కరెక్ట్ కాదని జన సైనికులు హెచ్చరిస్తున్నారు. విధ్వంసం అంటే గత ప్రభుత్వం చేసిన ప్రజావేదిక కూల్చివేత అని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గాదె వెంకటేశ్వరరావు అన్నారు. పాత బ్రిడ్జిని కూల్చి పెరిగిన ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్రిడ్జి నిర్మాణం చేపడుతుంటే ప్రతిపక్షం ఓర్చుకోలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి శంకర్ విలాస్ వంతెన నిర్మాణం ఇప్పుడు అధికార విపక్షాల మధ్య రాజకీయ రగడకు కారణమైంది. ప్రజల ఇబ్బందులు ముందుగా అంచనా వేయడంలో కూటమి నాయకులు విఫలమయ్యారని వైసీపీ అంటోంది. బ్రిడ్జి పక్కన సర్వీస్ రోడ్డు కూడా సరిగా లేకపోతే ప్రయోజనమేమిటని ప్రశ్నిస్తోంది. అయితే అధికార పార్టీ నాయకులు ఈ వాదనని తోసిపుచ్చుతున్నారు. బ్రిడ్జితో పాటుగా సర్వీస్ రోడ్డు కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం జూలై 2027లోగా శంకర్ విలాస్ బ్రిడ్జిని ప్రారంభిస్తామని చెబుతున్నారు కూటమి నాయకులు. అయితే రానున్న రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.